మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా జెడ్పీ సెంటర్లో అక్రమ వ్యాపార సముదాయాలు కూల్చివేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. నగర పాలక సంస్థకు చెందిన 5.5 ఎకరాల చెరువును కొంతమంది అక్రమార్కులు గత కొన్నేళ్లుగా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలోనే ఈ ఆక్రమణలు తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టినా కోర్టు స్టే ఆర్డర్లతో తొలగింపు సాధ్యం కాలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. నగరంలోని అనేక చోట్ల రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జెడ్పీ సెంటర్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయంగా మారిన చెరువుగట్టు ఆక్రమణలను అధికారులు తొలగించారు. గతంలో 3 స్తంభాల సెంటర్లో 150కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. హైడ్రా తరహా కూల్చివేతలతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తమ దుకాణాలను తొలగించారు అంటూ బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 45 సంవత్సరాలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాము ఇక్కడ. ఈ దాంట్లో మట్టికి కావాలని చేయటమే అంతే, కానీ ఇదిగా ఎంత పచ్చిపాపం ఎప్పుడూ లేదు. ఎన్నాళ్ళ నుంచి నాకు పిల్లలు పుట్టినా కూడా ఇక్కడే ఉన్నాం మేము. ఇది చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు మేము. అంతా కావాల్సి వచ్చినాయి. ఎక్కడో ఉండి ఈ మూలలు ఉన్నాయటవా, చెరువులో ఉన్నాయటవా, వీళ్ళకే అవన్నీ ఇది చేశారు. ఎన్నాళ్ళ నుంచి ఇప్పుడు 55 సంవత్సరాలు మేము ఈ గట్టి మీదకి వచ్చి అంతకేతో రోడ్డు మీద ఉన్నాయి తీసేయమన్నారు, తీసేసాము, వెనక్కి వేసుకున్నాం. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా అంతేనా? ఇంకేంటండి ఇంకా బతికేది? ఇంకెక్కడ బతకాలి? మాకేమైనా వెనక ముందు ఉన్నాయా? కష్టపడడం తినేవాళ్ళం మేము, లేబర్ కాదు. మాకు అసలు ఏమన్నా ఉన్నాయా? మాకేమన్నా స్థలాలు ఇచ్చారా? ఎక్కడన్నా చూపించారా? ఏవి చూపించుకోకుండా తింటారండి, ఏవి చూపించుకోకుండా ఎక్కడ తింటారు? అట్ట వచ్చి అట్ట ఆవాజాన్ని కొట్టేసి ఇచ్చేసేస్తే మాకు దిక్కు తినడం లేకుండా తెల్లారులైతే కష్టపడుతూ తినేవాళ్ళం, తెచ్చుకుంటే తిన్నాం. ఎట్లాగంటే ఎట్లా చేస్తాను, ఎట్లా చేస్తే ఎట్లాగంట ఏదన్నా కొని ఏ పడాలంటే తీసేయండి. ఉన్న ఇళ్ళు లోపల ఉన్న ఇళ్ళు కూడా తీసేస్తే ఎట్లాగో. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, చెప్పండి. అక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది, కానీ అక్కడున్న స్థానికులందరూ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తున్నారు? శీల, మచిలీపట్నంలో గత 2 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు ఎక్కడైతే నిర్మాణం చేసి ఉన్నాయో వాటిలన్నింటినీ కూల్చివేతలు మొదలుపెట్టారు. మచిలీపట్నంలో గత 2 నెలల క్రితం 150కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి మున్సిపల్ శాఖ సిబ్బంది ఈరోజు మరికొన్ని కట్టడాలు ఏవైతే కోర్టు సెంటర్లో దానికి సమీపంలో ఉన్నటువంటి జడ్పీ సెంటర్లో ఉన్నటువంటి భవనాలని అక్రమంగా నిర్మించి ఉన్నటువంటి దాదాపు 5.5 ఎకరాల భూమిని చెరువుగా ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా ఆక్రమించుకుని పూర్తిగా నివాసాలకు అలాగే షాపులు కట్టడాలు చేయడం జరిగింది. అయితే వాటిలన్నింటినీ కూడా ఈ ఉదయం మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేతలకు యత్నించారు. దాదాపుగా 50% కూల్చివేత పనులైతే ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం కొన్ని ఏళ్లగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న సమయంలో ఇలాంటి కూల్చివేతలు కరెక్ట్ కాదు అంటూ ఎదురు తిరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే మున్సిపల్ శాఖ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చి టైం గడిచిపోవడంతో ఈ కూల్చివేతలకు చేపడటానికి ముందుకు వెళ్తున్నట్లుగా మున్సిపల్ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా స్థానికులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కమిషనర్ తోటి డిప్యూటీ కమిషనర్ తోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్థానికులు దానికి ఆల్రెడీ కోర్టులో కేసు వేసి ఉన్నాము, కోర్టు స్టే కూడా ఇచ్చిన నేపథ్యంలో కూల్చివేతలు అక్రమంగా చేయడము కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే లోకల్ నాయకులు తిరగబడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. అయితే ఈ కూల్చివేతలు అనేవి మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం. అక్రమ నిర్మాణాలు అలాగే అక్రమంగా చెరువు ఏదైతే పూర్తిగా 5.5 ఎకరాలు ఉన్నటువంటి చెరువు అంతా కూడా పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో కోర్టు నుంచి స్టే వచ్చి రేపు 16వ తేదీన మళ్ళీ వాయిదా ఉన్నట్లుగా అక్కడ స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం వల్లే కూల్చివేతలు చేపడుతున్నామని చెప్తున్నారు. శీల. రైట్, థ్యాంక్ యూ కాంతి.